జియో ఇంకా ఎయిర్టెల్ నుంచి పెద్ద షాకింగ్ న్యూస్. జూలై 3 నుంచి జియో మరియు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రైజెస్ అయితే పెంచారు. ఈ కొత్త ప్లాన్స్ మనకి భారీ దెబ్బే, మామూలుగా కాదు. చేసేదేం లేదు, ఎవరు ఆగరు. ఎయిర్టెల్ వాళ్ళు ఎయిర్టెల్ రీఛార్జ్ అవుతూనే ఉంటాయి, జియో వాళ్ళ జియో రీఛార్జెస్ అవుతూనే ఉంటాయి. మేబీ బెటర్ క్వాలిటీ ఎవరిస్తే వాళ్ళు కస్టమర్స్ అనేవి దానికి స్విచ్ అయిపోతూ ఉంటారు. అండ్ 5G కూడా అంతే. 5G సర్వీసెస్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ 5G వచ్చేసాయి కాబట్టి అందరూ 5G ఫోన్స్కి స్విచ్ అయిపోతున్న రోజులు కాబట్టి 5G సర్వీస్ ఎవరు అందిస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1K అయితే ఇంకా కాలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళ నుంచి మోటివేషన్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో సెట్ చేసుకొని మీరు షేర్ చేస్తేనే మాకు అదొక పెద్ద మోటివేషన్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం మేము తీసుకురావడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. వీళ్ళు ప్రైజెస్ పెంచారని డేటాలో కానీ లేదా వ్యాలిడిటీలో కానీ మీరు ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సేమ్ అవే ప్లాన్స్, సేమ్ అవే డేటా అండ్ సేమ్ అదే వ్యాలిడిటో, కానీ ప్రైజెస్ మాత్రం హైక్ చేశారనమాట, అంతే. ముందుగా మనం జియో సంగతి అయితే తేల్చేద్దాం. జియోలో ఉన్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాన్స్, జూలై 3 నుంచి అమలయ్యే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రీఛార్జ్ వేరియంట్ ఎంత ఉన్నాయి, ఏ ప్లాన్స్ ఎలా ఎంత ప్రైజెస్ పెంచారో వీళ్ళు మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట. జియో వాళ్ళ న్యూ ప్లాన్స్ అనేవి మనకి 189 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మనకి 3,599 రూపాయల వరకు అయితే మనకు ఉన్నాయి. ముందుగా మనకి జియోలో చూసుకున్నట్లే మనకి 28 డేస్ అండ్ అలాగే 1 మంత్ ఇది అనమాట. అండ్ అలాగే 56 డేస్ 2 మంత్స్ అయితే, అండ్ అలాగే 84 డేస్ 3 మంత్స్ ఇది, అండ్ అలాగే 36 డేస్ ఇది యాన్యువల్ది అనమాట. అండ్ వీటికి వచ్చేసి మనకి వీటి ప్రైజెస్, అన్నిటి ప్రైజెస్ అయితే పెరిగాయి అనమాట. మనం ఇప్పుడు ఎలా ఏ రీఛార్జ్ ఎంత ప్లాన్ది ఎంత పెరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. టోటల్గా మనం ఫస్ట్ మనకి అండ్ 28 డేస్ నెలదైతే చూద్దాం. 28 డేస్ వ్యాలిడిటీతో వచ్చేది ఏదైతే ఉందో బేసిక్ ప్లాన్ నుంచి 155 రూపీస్ స్టార్టింగ్ బేసిక్ ప్లాన్ ఏదైతే ఉంటుందో డేటా వాల్యూ ప్యాక్ అనమాట. ఇది వాల్యూ ప్యాక్ అంటారు దీన్ని. ఈ వాల్యూ ప్యాక్ 155 రూపీస్ది 189 రూపీస్గా అయితే అయిందనమాట. ఇది టోటల్ మంత్ అంతా కలిపి ఓన్లీ 2GB డేటా అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి 209 రూపీస్ది 28 డేస్ది కలిపి 1GB బై డే, 1GB పర్ డే వస్తుంది అనమాట. అది వచ్చేసి మనకి 295 రూపాయలది 249 రూపాయలకి అయితే మారిందనమాట. అండ్ అలాగే మనకి 2GB బై డే 28 డేస్ది 299గా ఉన్నది 349గా మారింది. అండ్ అలాగే 2.5GB బై డే 349గా ఉన్నది 399గా మారిందనమాట. 56 డేస్ది చూసుకుంటే మనకి, అంటే 2 మంత్స్ది 1.5GB పర్ డే ఉన్నది 479గా ఉంటే 579గా మారింది. అండ్ అలాగే 56 డేస్ 2 మంత్స్ది 2GB పర్ డే ఉన్నది 533 రూపీస్ ఉంటే 629 రూపీస్గా మారింది. అండ్ పాపులర్ది మనకి 84 డేస్ 3 మంత్స్ది, ఇది చాలామందికి తెలిసి ఈ ప్లాను. ఇది పాపులర్ ప్లాన్ 666 రూపీస్ది 3 మంత్స్ గల ప్లాన్ 1.5GB పర్ డే వస్తుంది అనమాట. 666ది 799 రూపీస్గా అయితే మార్చారు వీళ్ళు. అండ్ అలాగే 84 డేస్ 2GB పర్ డే వచ్చేది 719 రూపీస్గా ఉన్నది 859 రూపీస్కి అయితే మార్చారు. అండ్ అలాగే 84 రోజులది 84 డేస్ది 3GB పర్ డే ఉన్నది 999గా ఉన్నది 1199 రూపీస్కి అయితే మార్చారు. నేను మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. లిస్ట్లో మీరు ఇంకా మిగతా మీ ప్లాన్స్ ఏవైనా ఉంటే మీరు చూసుకోవచ్చు వాటిలో. అండ్ అలాగే పోస్ట్ పెయిడ్ కూడా ఉంది బిల్ సైకిల్ది, అది కూడా మీరు చూసుకోవచ్చు ఎంత అనేది. ఏదైతే ఉందో ఆ ప్లాన్స్ మీద కూడా వీళ్ళైతే ప్రైజెస్ అయితే హైక్ చేశారు. జియో నుంచే కాదు, ఎయిర్టెల్ నుంచి కూడా వీళ్ళ ప్లాన్స్ అయితే వీళ్ళు హైక్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు ఎంత ప్లాన్స్ అయితే వీళ్ళు హైక్ చేశారు అనేది మనం డిఫరెన్స్ అనేది చూద్దాం. ఎయిర్టెల్ ప్రైజెస్ అయితే ఇంకా హై అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు వీళ్ళ ప్రైజెస్ అనేవి చూద్దాం. మంత్లీ నుంచే వెళ్దాం. వీళ్ళు కూడా స్టార్టింగ్ ప్లాన్స్ నుంచి మనం చూసుకొని వెళ్తే ఎంత ఉన్నాయి అనేది చూద్దాం మనం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఫుల్గా నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను, మీరు చూడొచ్చు వాటి యొక్క ప్లాన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఓల్డ్ ప్రైస్ అండ్ న్యూ ప్రైస్ అండ్ వాళ్ళ యొక్క డేటా ఎంత ఉంది అండ్ వాటి యొక్క వ్యాలిడిటీ కూడా మీరు ఇందులో అయితే మనం చూడొచ్చు. ఓల్డ్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 179 రూపీస్తో 28 డేస్ వ్యాలిడిటీతో చూసుకుంటే అది 199గా మారింది, అంటే 200 రూపీస్ 2GB మొత్తం నెల మొత్తానికి కలిపి.
అండ్ అలాగే 28 డేస్ 1 GB పర్ డే ఉన్నది 265ది 299గా మారింది. అండ్ అలాగే 28 డేస్ది 1.5 GB పర్ డే ఉన్నది 299ది 349 రూపీస్గా అయితే మారిందనమాట. అండ్ 2.5 GBది 359 రూపీస్గా ఉన్నది 409 రూపీస్గా అయితే మారిందనమాట. అండ్ 3 GB పర్ డేది 399గా ఉన్నది 449 రూపీస్గా అయితే మారిందనమాట. అండ్ 56 డేస్ది చూసుకుంటే 1.5 GB పర్ డే ఉన్నది 479ది 579గా మారింది. అండ్ 56 డేస్ది 2 GB పర్ డే ఉన్నది 549ది 649గా మారింది. అండ్ 3 నెలల వ్యాలిడిటీతో వచ్చేది 84 డేస్ది 1.5 GB పర్ డే ఉన్నది 19 రూపీస్గా ఉన్నది 859 రూపీస్గా మారింది. అండ్ అలాగే 84 డేస్ 2 GB పర్ డే ఉన్నది 839 రూపీస్ది 979 రూపీస్గా అయితే మారింది. అండ్ అలాగే యాన్యువల్ది వచ్చేసి 2 GB పర్ డే 2999 రూపీస్గా ఉన్నది 3599 రూపీస్గా మారిందనమాట. అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ అయితే చేంజ్ ఉందన్నమాట యాన్యువల్ దానికి. జియో కూడా అంతే 600 రూపీస్ చేంజ్ అనమాట. ఈ కొత్త ప్లాన్స్ మనకి భారీ దెబ్బే, మామూలుగా కాదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ 5G వచ్చేసాయి కాబట్టి 5G సర్వీస్ ఎవరు అందిస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. దిస్ ఈజ్ ద వీడియో గైస్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1K అయితే ఇంకా కాలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళ నుంచే మోటివేషన్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో సెట్ చేసుకొని మీరు షేర్ చేస్తేనే మాకు అదొక పెద్ద మోటివేషన్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం మేము తీసుకురావడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. టేక్ కేర్ గైస్.